హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, శ్రీకృష్ణుడు చెప్తున్న వాస్తవం ఏమిటి? జనాలు ఎవరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా సంప్రదించాలి, ఎవరితో ఎంతవరకు సంభాషించాలి, ఎక్కడ ఎంతవరకు ఉండాలి, ఏ పని ఎంతవరకు చేయాలి, ఇలాంటి విషయాల గురించి శ్రీకృష్ణుడు చెప్పిన వాస్తవాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. కృష్ణుడి రథం సిద్ధంగా ఉంది. 18 రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తరువాత తిరిగి ద్వారకా వెళ్లి తన రాజ్యాన్ని చూసుకోటానికి శ్రీకృష్ణుడు సిద్ధమయ్యాడు. కృష్ణుడు అక్కడికి తిరిగి వెళ్లాలని ఎవరూ కోరుకోవటం లేదు. ఇన్నాళ్లు తమతో ఉన్న గోవిందుడు దూరమవ్వడాన్ని వాళ్ల మనసులు తట్టుకోలేకపోతున్నాయి. ఆ విషయం వాళ్ల కళ్ళను చూస్తే తెలుస్తుంది. కృష్ణుడి పట్ల వాళ్లకున్న ప్రేమ అలాంటిది. కాని అతను వెళ్లాలి. ఆ నిజాన్ని అందరూ అంగీకరించాల్సి వచ్చింది. అంతకుముందే యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేశారు. అంతకాలం పాండవులతో ఎందుకు కలిసి ఉండాలనుకున్నాడో ఉద్దేశం నెరవేరింది. కాబట్టి కృష్ణుడు తన రథం ఎక్కడానికి రాజభవనం నుంచి బయటకు వచ్చాడు. అతడి వెనకాలే అర్జునుడు అనుసరించాడు. కృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి కలవరపడుతున్న అర్జునుడిని చూసి భరోసా ఇస్తున్నట్లు నవ్వాడు. తర్వాత అతడిని గట్టిగా ఆలింగనం చేసుకుని చెవిలో ఏదో గుసగుసలాడాడు. అర్జునుడు కృష్ణుడితో పంచుకున్నది వేళ్ల భక్తి, అంటే 5 రకాల భక్తి. భావాల్లో దేవుడిని స్నేహితుడుగా చూసుకోవటం ఒకటి. అర్జునుడికి సఖ్యభావన ఉండేది. అతను కృష్ణుణ్ణి ఆరాధించాడు. కాని అతనికి ప్రియమైన స్నేహితుడు కూడా. అందుకే కృష్ణుడు అతన్ని కౌగిలించుకున్నాడు. స్నేహితుడిలా ఓదార్చాడు. ఆ తర్వాత ఆయన్ను చూడటానికి అక్కడ గుమ్మిగూడిన జనసముద్రం వైపు ముఖం తిప్పాడు. అందులో చాలా ముఖాలు ఆయనకు తెలిసినవే. తర్వాత కొంచెం ముందుకు వెళ్లి కొంతమందికి చెయ్యి అందించాడు. చిరునవ్వుతో ఆయనకు నమస్కారం చేస్తున్న చేతులను పట్టుకున్నాడు. ఇంకొంతమందిని చూసి చేతులు ఊపుతూ సైగ చేశాడు. దూరంగా ఉన్న మరికొందరిని చూసి చిరునవ్వు నవ్వాడు. అది మెస్మరైజ్ చేసే చిరునవ్వు. ఆ తరువాత ఆయన రథం ఎక్కాడు. ఇలా పాండవుల రాజ్యం నుంచి కృష్ణుడు ద్వారకాకి వెళ్లాడని భాగవతంలో వివరించారు. కృష్ణుడు చేసే అతి చిన్న పనుల్లో కూడా ఏదో ఒకటి నేర్చుకునే విషయం ఉంటుంది. అందరి పట్ల సమాన భావనతో ఉండగల సామర్థ్యం కృష్ణుడిది. అందరికీ ఆయన దగ్గరగా లేడు, కాని అందరికీ విష్ చేశాడు. అది అక్కడున్న ప్రతి ఒక్కరిని ఒకేలా కదిలించింది. ఒకే రకమైన సంతోషం కలిగించింది. పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పాదం గుండె చక్రం మీద ధ్యానం చేసినప్పుడు కలిగే అనుభూతులను వివరిస్తుంది. చక్రాల్లో 4వ చక్రం గుండె చక్రం. దీనిని అనాహత్, రక్తం అని పిలుస్తారు. అనాహత్ అంటే బాధపడకూడనిది. కాని మనం దాన్ని రిపీటెడ్గా బాధ పెడుతూనే ఉంటాం. చక్ర ధ్యానంలో హృదయం మీద ధ్యానం చేయటం వలన కరుణ, సంతోషం, స్నేహం, శాంతి అనే 4 భావాలు పుడతాయి. వీటిని లోతుగా పరిశీలించినప్పుడు సక్సెస్ఫుల్ రిలేషన్కి ఈ 4 చాలా ముఖ్యమని అర్థమవుతాయి. ప్రపంచంలో 4 రకాల ప్రజలు ఉంటారు. సుఖి అంటే సంతోషంగా ఉండేవాళ్లు, దుఃఖి అంటే అసంతృప్తితో ఉండేవాళ్లు, పుణ్యాత్మ అంటే నీతిమంతులు, పాపాత్మ అంటే నెగటివ్గా ఆలోచించేవాళ్లు. సంతోషంగా ఉండేవాళ్లు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. పాజిటివ్గా, ప్రోగ్రెసివ్గా మారుస్తారు. అసంతృప్తితో ఉన్నవాళ్లతో, అసూయ పడేవాళ్లతో, అనారోగ్యంగా ఉన్నవాళ్లతో, ఇలా ఎవరితోనైనా సరే కరుణతో, ప్రేమగా వ్యవహరిస్తారు. ఇలాంటి మెంటల్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటే చాలు. మిగిలిన 3 రకాల వ్యక్తుల గురించి ఆలోచించనవసరం కూడా లేదు. పాజిటివ్ ఎమోషన్స్ని బయటకు వ్యక్తం చేయాలని కూడా ఏమీ లేదు. మనకు హాని చేసే వాళ్లను తెలివిగా దూరం పెడుతూ మిగతా వాళ్లందరితో ప్రేమ, కరుణలతో ఉంటే చాలు. ఇందులో అన్నిటికన్నా ఉత్తమమైన భాగం ఏమిటంటే సుఖీలాగా ఉండటం. ఇది చాలా ఈజీ. ఇలా ఉండటం వలన సంతోషం, మనశ్శాంతి సొంతమవుతుంది. ఈ లోకంలో మనం రోజు ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. వాళ్లను ఎలా డీల్ చేయాలో తెలియక చాలా మంది కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. వాళ్లతో మనం సుఖీలాగా మెలగాలి. వాళ్లతో మెలిగేటప్పుడు సుఖీ తాలూకు ఈ క్లారిటీ మనకు ఉంటే చాలు. అప్పుడు మనకు ఏ సమస్యలు రావు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.